చాలా బాగుందన్న. నేనైతే పాటల గురించి వచ్చిన పాటలు అయితే మంచిగా ఎంజాయ్ చేసిన. ఐ లవ్ ఫీల్ అయితే నాకు ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపించింది. బట్ హర్రర్ ఎలిమెంట్స్ కూడా కొన్ని బాగున్నాయి, కాకపోతే అంత హై ఎక్స్పెక్ట్ కాకుండా మనం చూసినంత వరకు అయితే మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతాయి. ఇంటర్వెల్ బ్యాంక్ ముందర ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ అయితే అబ్బా మామూలుగా సెకండ్ హాఫ్కి మంచిగా ఎక్కిస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో ఒక కత్తి సీన్ ఇట్లా అంటాడు, ఆ కత్తి సీన్ మాత్రం చాలా బాగుంటుంది. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి. వెన్నెల కిషోర్, వైవ్ ఆర్ట్స్ వీళ్ళ కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో దొంగతనం చేసింటాడు. ఎందుకు దొంగతనం చేసిన, భైరవకోనకి ఎందుకు పోయిండు, ఎలా పోయిండు, ఆ గరుడ పురాణాలు 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ ట్విస్టులు తెలాలంటే మనకి దాని లేకపోతే తెలుస్తుంది. రాజప్ప ఏంది, ఆయన కక్ష ఏంది, ఇవన్నీ ఏంటంటే ఆ భైరవకోనకి కొద్దిగా కక్షల కోపాలు ఉన్నోళ్ళే ఆ కోనకు పోతాడు. దానివల్ల ఎలా జరుగుతుంది ఏం కథ అనేది అంటే నాకు దీన్ని చూస్తుంటే పార్ట్ 2 కూడా పక్కగా ఉంటుంది. బట్ హింట్ అయితే వేయలేదు. డెఫినెట్గా అయితే పార్ట్ 2 అయితే ఉంటుంది అనిపించింది. ఓవరాల్ హీరోయిన్స్ వసమ బొల్ల అయితే అసలుకి ఆమె లవ్ స్టోరీ వీళ్ళకిద్దరు కనెక్ట్ అయ్యేది అసలు చాలా బాగా అనిపించింది. ఆ ఆటో కాడ వచ్చినప్పుడు ఆ బ్యాగ్కి తీసుకుపోయేటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు ఒక ట్విస్ట్ అనిపిస్తుంది అన్నమాట, మన హీరోయిన్ బ్యాగ్లో ఏముంటుంది అనేది. అవి కొన్ని ట్విస్టులు బాగున్నాయి. కాబట్టి నేనేమని చెప్తున్నా అంటే సినిమా చూసే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ వచ్చి చూస్తే బాగుంటాయి. విరూపాక్ష ఇవి కంపేర్ చేయక. ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే చాలామంది దాన్నే కంపేర్ చేసుకొని అయితే అనుకుంటున్నారు, దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అవుతారేమో అనుకుంటున్నా. బట్ నార్మల్ వచ్చి చూస్తే సినిమా అయితే డెఫినెట్గా నచ్చుతుంది నాకైతే తెలిసి. ఈ సినిమా అయితే ఇట్టన్నా పట్టేం కాదు, పట్టు వేరే వాళ్ళకి, ఇదైతే ఇట్టే సినిమా అయితే విషయం సందీప్ కృష్ణ. ఎందుకంటే ఆయన ఇన్ని రోజు కష్టపడ్డాడు కాబట్టి ఇంత పెద్ద బ్యానర్లో ఆయనకు అవకాశం దొరికిందంటే నిజంగా చాలా గొప్పతనం అనుకోవాలి. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. మనకు ఒక వీరిపాక్ష ఎలా ఉంటుందో చూస్తుంటే థ్రిల్లింగ్స్, సస్పెన్స్ ఆ టైప్లో ఉన్నది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే అసలు ఆ సీన్స్ చూసి మనకు ఒక జలక్ అనిపిస్తుంటుంది. ఆ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్ కానీ చూస్తుంటే మనకు ఒక వెరైటీ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా మాత్రం సందీప్ కృష్ణ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం, చాలా కష్టపడ్డాడు. ఇంకోటి అందులో హీరోయిన్ చనిపోయే సీన్ ఉంటుందన్న, అది అంటే హీరో చంపడం అనేది ఒక ఫస్ట్ టైం అట్లా చూడడము. అంటే ఆ సీన్లో క్యారెక్టర్ బట్టి అట్లా ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేము. ఆ కథ స్టోరీ ఎలా రాస్తే దాని తగ్గట్టు ఉంటుంది. అంటే ఆ సీన్లు అట్లా ఉంటాయి అన్నమాట. అంటే డేంజర్ ఉంటుంది కొద్దిగా. సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 3-4 ఉంటాయి. అంటే సినిమా సాంగ్స్ అని కాదు, సస్పెన్స్ ఒక సాంగ్ అని కాదు. నాకు ఒక డిఫరెంట్గా ఏంటంటే నాకు ఒక క్లైమాక్స్ ఒకటి కామెడీ అక్కడక్కడ పండించడం కానీ, ఒకటి ఏంటంటే మన ఒక ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ కానీ, సాంగ్స్ మీద అంతా నాకు ఒక అంత టైం లేదు. కానీ మేము చెప్పాను థ్రిల్లింగ్స్, యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సాంగ్స్ అని కానీ సస్పెన్స్, నా మెయిన్ సస్పెన్స్ కోసం పోయినా. ఒకటి ఏంటంటే యాక్షన్, ఆయన సందీప్ కృష్ణ యాక్టింగ్ చూద్దామని పోయిన పెయింటింగ్ మంచిగా చేసి చాలా అంటే ఆయన చెప్పుకున్న తగ్గట్టు బ్లాక్ బస్టర్ అని చెప్పలేము. మన వీరిపాక్ష కంటే కొంచెం తక్కువనే ఉంటుంది. దాని చెప్పుకున్నట్టు లేదు. ఓకే ఫస్ట్ ఒకసారి చూసుకోవచ్చు. వీరిపాక్ష ఏంటంటే అదొక చాలా యాక్షన్ మూవీ ఉంటుంది. ఇది కొద్ది లైట్ తగ్గించినట్టు ఉంటుంది అంతే. సూపర్, ఒక 1 టైం చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్లస్ వచ్చి మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చూడడానికి ప్రతి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. చలో ఓకే, సందీప్ కృష్ణ కెరియర్లో ఇచ్చిన ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కష్టపడిన దానికి కొద్ది ఫలితం ఫలించింది. ఓకే సూపర్.